దేవుని వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 32 వరకు చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను. ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరమును వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందు వలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ఈ భాగాన్ని మనం చాలాసార్లు విన్నాము. అయినా మరలా మనం ఇందులో నుంచి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని అని అపోస్తుడైన పౌలు 23వ వచనంలో వ్రాస్తున్నాడు. అంటే పౌలు చెప్పే ఈ విషయం పౌలుది కాదు, పౌలు సొంతది కాదు, కానీ ప్రభువు పౌలుకి అప్పగించిన దానిని పౌలు తాను పొంది సంఘానికి అప్పగిస్తున్నాడు. అందుచేత ఇది పౌలు బోధ అని మనం భావించకూడదు. ఇది నేరుగా ప్రభువే అందించిన వర్తమానం ఇది, లేక విషయం ఇది. రొట్టె విరుచు కుడికిలో మనం ఎలా పాలు పొందాలి, ఎవరు పాలు పొందాలి, ఎప్పుడు పాలు పొందాలి, ఎప్పటి వరకు పాలు పొందాలి, ఎటువంటి వారు పాలు పొందాలో ఈ విషయాలు చాలా చెప్పాడు. మనం చదువుకున్న ఈ భాగమంతటిలో ముఖ్యమైన మాట ఏంటంటే ప్రభువు. కాబట్టి ఆరాధనకుడికి అంతటికీ ముఖ్యమైన వాడు ప్రభువే, ఏ వ్యక్తి కాదు. ఈ రొట్టె విరుచు కూడిక అంతటిలో మన ఆలోచన, మన ధ్యానం అంతా ప్రభు మీదే ఉండాలి. ప్రభు ద్వారా మనకు కలిగిన రక్షణ, ఆయన ద్వారా కలిగిన విమోచన, ఆయన ద్వారా కలిగిన క్షమాపణ, ఆయన ద్వారా కలిగిన ఆశీర్వాదాలు, ఇవన్నీ మనం తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ద్వారా పొందిన మేళ్ళను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే రొట్టె విరుచు కుడికిలో ఎవరు పాలు పొందాలి అంటే, రక్షించబడి బాప్తీసం పొంది యోగ్యమైన జీవితం కలిగిన వారు ఈ రొట్టె విరుచు కుడికిలో పాలు పొందాలి. అక్కడ మనం 27లో చదువుకున్నాం, అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో అన్నాడు. అయోగ్యంగా కాకూడదు అంటే ఎలా తీసుకోవాలని? యోగ్యంగా ఉండి తీసుకోవాలి. అయోగ్యులు ఎవరు రొట్టె విరుచు కుడికిలో పాలు పొందడానికే మంచిది కాదు, లేక క్షేమం కాదు. దానివల్ల శిక్షావిధి ఉన్నది, వారు అపరాధులు అవుతారు, దానివల్ల నష్టం లేక కీడు ఉన్నది అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి రొట్టె విరుచు కుడికిలో యోగ్యులైన వారు, యోగ్యమైన జీవితం కలిగిన వారే పాలు పొందాలి. ఇంకా తమ్మును తాము పరీక్షించుకోవాలి అని చెప్తున్నాడు. ఎవరికి వారే వ్యక్తిగతంగా పరీక్ష చేసుకోవాలి. మరి ప్రభువు కోరినట్లుగా ఆ యోగ్యమైన జీవితం నాకున్నదా? నేను యోగ్యుడినేనా, నేను యోగ్యురాలునేనా? ప్రభు యొక్క రొట్టెను లేక ఆయన పాత్రలో నుండి త్రాగడానికే నేను సరిపోయిన వాడనేనా, సరిపోయిన దాన్నేనా? దానికి తగిన జీవితం, ఆ పరిశుద్ధమైన జీవితం నాలో ఉన్నదాని మనల్ని చెక్ చేసుకోవాలి, లేక పరీక్ష చేసుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. అలా చేసుకుని మనం రొట్టెను తినాలి, పాత్రలో ఉన్నది త్రాగాలి. ఈ ప్రకారంగా కాకుండా మనం ఏ ప్రయత్నం చేసినా అది దేవునికి కోపం పుట్టించే కార్యమే. కాబట్టి
రక్షించబడి బాప్తీసం పొంది యోగ్యమైన జీవితం జీవిస్తున్నవారు రొట్టె విరుచుకుడికిలో పాల్గొనాలి. మరి ఎప్పటి వరకు పాల్గొనాలో చెప్పాడు ఇక్కడ 26వ వచనంలో, ప్రభువు వచ్చు వరకు అన్నాడు. రొట్టె విరుచుకుడికిలో ఎంతకాలం పాల్గొనాలి? రక్షించబడిన కొద్ది కాలం కాదు, ప్రభువు వచ్చే వరకు పాల్గొనాలి. అయితే ఎప్పుడెప్పుడు రొట్టె విరుచుకుడికను ఆచరించాలి? అపోస్తుల కార్యాలు 2:42 ప్రకారం ఎడతెగక చెయ్యాలి, ఎడతెగక ఆచరించాలి. అంటే ప్రతి ఆదివారం ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎవరో, ఆయన ఎలాంటి వాడో, ఆయన ద్వారా కలిగిన విమోచన ఎంత గొప్పదో మనం తప్పక తలంచుకోవాలి. అందుచేత యోగ్యమైన జీవితం ఉండాలి. ఉందో లేదో కూడా మనల్ని మనం విమర్శించుకోవాలి, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మరి ప్రతి ఆదివారం ఈ ప్రకారంగా చేసి మనం రొట్టె విరుచుకుడికిలో పాలు పొందుతున్నామా, లేకపోతే నేరుగా వెళ్ళిపోతున్నామో ఆలోచించుకోవాలి. అంటే ఏ విధమైన పరీక్ష లేకుండా, ఏ విధమైన ఆలోచన లేకుండా రొట్టె ద్రాక్షారసం ఎత్తున్నారు కదని తీసేసుకోవడం, దానివల్ల కలిగే నష్టం ఎక్కువ ఉంటుంది. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్రతిసారి మనకు మనం పరీక్ష చేసుకోవాలి, మనకు మనం విమర్శ చేసుకోవాలి. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది రాగవలెను అని 28వ వచనంలో మనం చదువుకున్నాం. ఈ ప్రకారంగా మనం చేస్తున్నామో లేదో మనకు మనమే ఆలోచించుకోవాలి. ప్రభు వచ్చు వరకు చెయ్యాలి, ప్రతి ఆదివారం చెయ్యాలి, మనకు మనం పరీక్ష చేసుకొని పాలు పొందాలి, మనకు మనం విమర్శించుకొని పాలు పొందాలి, యోగ్యముగా ఉండి పాలు పొందాలి. అది ముఖ్యమైనది. అయోగ్యంగా ఉండి పాలు పొందడం ద్వారా ఏ విధమైన మేలు కలగదు, ఏ విధమైన ఆశీర్వాదం కలగదు. దానివలన ఆశీర్వాదం కన్నా కీడు నష్టం ఎక్కువ కలుగుతుంది అని బైబిల్ చెప్తుంది. ఇంచేత మనం రొట్టె విరుచుకుడికిలో పాలు పొందడానికి వచ్చిన మనం ఎలా ఉన్నాం, మన జీవితం, మన బ్రతుకు ఎలా ఉంది, యోగ్యంగా ఉన్నామా? ఎక్కడైనా పొరపాట్లు మచ్చలు ఉన్నట్లయితే ఇప్పుడే మనం వాటిని ఒప్పుకొని సరిచేసుకుని పరిశుద్ధంగా పాత్రలో మనం పాలు పొందాలి. అంటే ఇప్పుడే అంటే ఇప్పుడు వింటున్నారు కాబట్టి ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చిన తర్వాత సరి చేసుకోవడం, ఒప్పుకోవడం సరి అయింది కాదు. ఇక్కడికి రాకముందే, మనం ఇంటి వద్ద ప్రారంభమయ్యే ముందే మనకు మనం పరీక్ష చేసుకుని పశ్చాత్తాపడి ఒప్పుకొని మనకు మనం సరి చేసుకుని వచ్చి పాలు పొందాలి. అది సరి అయిన ఆరాధన అవుతుంది. ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. 23వ వచనంలో ఉన్న మాట, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, రొట్టెను తీసుకున్నాడు, స్తుతులు చెల్లించాడు, పాత్రను తీసుకున్నాడు. ఆయన చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయండి అని చెప్పాడు. ఇప్పుడు మన ఆలోచన అంతా ఏంటంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి మనం వచ్చాం. మన గురించి మనం చెప్పుకోవడానికి కాదు, మనం ప్రభువుని ఏదో అడగడానికి కూడా కాదు, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాం. ఏ ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం? ఇప్పుడు మనల్ని ప్రేమించి, మనకు రావలసిన శిక్ష యావత్తు భరించి, సిలువలో గాయాలు పొంది, రక్తమంతా చిందించి, అవమానాలు పొంది, నిందలు పొంది, దూషించబడి, హేళన చేయబడి, మన కొరకు అవమానం అంతటిని తృణీకరించి, నిందలన్నీ భరించి, మన స్థానంలో కల్వరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడే తిరిగి లేచిన యేసు ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాం. ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ద్వారా కలిగిన రక్షణ భాగ్యం, ఆయన ద్వారా కలిగిన ఈ విమోచన ఎంత గొప్పదో మనం తలంచుకుందాం. ఇది ఉచితంగా మనకు కలిగిన భాగ్యం. ఇది మనమేమి డబ్బులు పెట్టి కొనుక్కున్నదేమి కాదు, మనం ఏదో వెల చెల్లించి సంపాదించుకున్నది కూడా కాదు. మనం పొందిన రక్షణ ఉచితంగా ఆయన దయచేతనే, ఆయన కృపచేతనే మనకు అనుగ్రహించబడింది. కాబట్టి రొట్టె విరుచుకుడికిలో పాల్గొనడానికే ప్రభువు కోరుకుంటున్న ఆ యోగ్యత మనలో ఉందో లేదో పరీక్ష చేసుకుందాం. ఒకవేళ నాలో యోగ్యత లేదు అనుకుంటే పశ్చాత్తాపడాలి, ప్రభు దగ్గర క్షమాపణ వేడుకోవాలి, యోగ్యులుగా ఉండి పాత్రలో పాలు పొందాలి.
ప్రభువుని మన మనస్సుల్లో తలంచుకుందాం. మన కొరకు సిలువలో ఆ వధ చేయబడినటువంటి ప్రభువుని మనం హృదయాలలో తలపోసుకుంటూ మన హృదయంలో నుండి వస్తున్న ఆరాధన ప్రభువుకి అర్పిద్దాం.